హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఒక్క బంగాళదుంపతో చాలా సింపుల్గా అన్ని మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా ఈ స్నాక్స్ రెసిపీ అనేది చేయొచ్చండి. స్నాక్స్ అనొచ్చు, పొటాటో స్టిక్స్ అనొచ్చు, అలాగే పొటాటో కురుకురేలు అని కూడా అనొచ్చు. పిల్లలకి చాలా చాలా నచ్చే ఈ రెసిపీని మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక్క బంగాళదుంపని తీసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక్కొక్క ముక్కని 2 భాగాలుగా కట్ చేసుకోండి. ఇలా నిలువుగా పొడవుగా కట్ చేసుకుని ఈ ముక్కల్ని గిన్నెలోకి వేసుకోండి. బంగాళదుంపల్ని ఉడికించాలండి. ఉడికించే బంగాళదుంపల్ని ఇలా నిలువుగా కట్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా త్వరగా కుక్ అయిపోతాయి. అందుకే ఇలా పొడవుగా కట్ చేసి తీసుకోవాలి. వాటిని ఒక గిన్నెలోకి వేసుకుని ఒక అరకప్పు వాటర్ పోసుకుని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. కొంచెంగా సాల్ట్ కూడా వేసుకుని గిన్నెకు మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఉడికిన తర్వాత చూద్దాం. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకుని ఇలా గిన్నెని తీసుకోండి. దానిలో ఉన్న వాటర్ అన్నీ కూడా తీసేసుకుని కొంచెం చల్లారిన తర్వాత దుంపల్లో పైన ఉన్న పొట్టంతా కూడా ఓపెన్ చేసుకోండి. దానిపైన ఉన్న పీల్ని ఓపెన్ చేసాం కదా, ఇప్పుడు ఈ పొటాటో ముక్కల్ని ఉడికిన బంగాళదుంపని చేత్తోనే మ్యాష్ చేసుకుందాం. దుంపల్లో పలుకులు అనేవి ఎక్కడా తగలకుండా ఇలా చేత్తోనే మెత్తగా ముద్దలాగా చేసుకోండి. బాగా ఉడికిపోయిన దుంపలే కదా, చాలా ఈజీగానే అవి మ్యాష్ అయిపోతాయండి. ఈ విధంగా చేసి పెట్టుకోండి. పప్పు గుత్తితో కూడా చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్ అనేది, లేదంటే చేత్తోనే ఇలా మెత్తని ముద్దలాగా చేసి పెట్టుకోండి. దీనిలోకి కొంచెంగా సాల్ట్ వేసుకోండి. మనం దుంపలు ఉడికించినప్పుడు సాల్ట్ వేసాం కదా, చూసుకుని తగ్గించుకుని వేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం కూడా వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు మొక్కజొన్న పిండి అండి, ఇది కార్న్ఫ్లోర్ అంటాం కదా, దానిని ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. నేను ఒక బంగాళదుంప తీసుకున్నాను కాబట్టి 3 టేబుల్ స్పూన్లు సరిపోయిందండి, నాకు కరెక్ట్గా సరిపోయింది. మీరు తీసుకున్న దుంపల క్వాంటిటీని బట్టి పిండి అనేది యాడ్ చేసుకోండి. కొంచెం పిండి వేసిన తర్వాత దుంపలు అనేవి మెత్తగా ఉంది అని అనిపిస్తే మరి కొంచెం పిండిని యాడ్ చేసుకోండి. ఈ విధంగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బంగాళదుంపల్లో కలిసేంత వరకు చేత్తోనే కలుపుకొని ఇలా ముద్దలాగా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చేతికి ఆయిల్ని అప్లై చేసుకుని పొటాటో ముద్ద అంతా కూడా ఆయిల్ని అప్లై చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు చేతికి ఆయిల్ని అప్లై చేసుకుని చపాతీ పీటను తీసుకోండి. దాని మీద ఇలా నేను చూపించే విధంగా సన్నగా పొడవుగా రోల్ లాగా చేసుకోండి, అంటే స్టిక్ లాగా చేసుకోండి. ఈ విధంగా చేసుకోండి. మరి ఎక్కువగా ఒత్తామంటే సన్నగా వచ్చి విరిగిపోతాయండి. కొంచెం మందంగానే ఈ విధంగా చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా కురుకురేల షేప్లో చేసుకోండి. ఇలా చేసి ప్లేట్లో పెట్టుకున్నాం కదా, ఇదే విధంగా మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే చేసుకుని ప్లేట్లో పెట్టుకుని రెడీ చేసి పెట్టుకోండి. ఇలా మనం ఉడికించుకున్న బంగాళదుంప అంతా కూడా ఎన్ని వీలైతే అన్ని కురుకురేలు చేసుకుని ప్లేట్లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ప్లేట్ పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పొటాటో స్టిక్స్ని ఆయిల్లో వేసుకోండి. మరి హై ఫ్లేమ్లో పెట్టామంటే వేసిన వెంటనే మాడిపోతాయండి. అలా కాకుండా ఫ్లేమ్ని తగ్గించుకుని మనం వేయటం పూర్తయిన తర్వాత కళాయికి పట్టినన్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని కొంచెం పెంచుకుని ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకున్నామంటే మొత్తం అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసుకోండి. చాలా సింపుల్గా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలోనే ఈ పొటాటో స్టిక్స్ని ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. చిన్నపిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తినే రెసిపీ. చిన్నపిల్లలే కాకుండా పెద్దవారు కూడా టీ టైంలో చేసుకునే స్నాక్స్ అండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా టేస్టీ అయిన రెసిపీ కంప్లీట్ అయిపోయింది.
ఇంకా ఇలా వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. చాలా టేస్టీ అయిన స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది కదా. వీటిని చిన్నపిల్లలకి సర్వ్ చేయబోతున్నామంటే టొమాటో సాస్తో వారికి సర్వ్ చేసామంటే చాలా ఎంజాయ్ చేస్తూ టేస్టీగా ఇష్టంగా తింటారు. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ALL ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.